నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో తెలుగింటి స్పెషల్ ఆవకాయ ముద్దపప్పు అన్నం చూపించబోతున్నానండి. తిన్న ప్రతి ముద్ద చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ రంచుని ఎవరైనా చాలా బాగా ఇష్టపడతారండి. స్వదేశీయులే కాదు, విదేశీయులు కూడా మన ఈ వంటకి ఫిదా అయిపోతారు. అంత రుచిగా ఉంటుంది. అలాగే ఇందులోకి మంచి కాంబినేషన్గా పచ్చిపులుసుని కూడా చేసుకుందాం. మరి మొన్నే పెట్టిన ఆవకాయతో మంచి రుచికరంగా ఈ ముద్దపప్పు ఆవకాయ అన్నాన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా కుక్కర్లోకి అరకప్పు అంటే 100 గ్రాముల కందిపప్పును తీసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పెసరపప్పుని కూడా తీసుకోండి. ఇలా పెసరపప్పు వేయడం వలన రుచి అనేది ఇంకా బాగుంటుంది. అలాగే మనం కందిపప్పుడు ఎంతైతే తీసుకుంటున్నామో దానికి డబల్ అమౌంట్ రైస్ని తీసుకోవాలి. కాబట్టి 1 కప్పు బియ్యాన్ని కూడా కుక్కర్లోకి తీసుకొని బాగా కడిగి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న 1 కప్పు రైస్కి అరకప్పు కందిపప్పుకి 4 కప్పుల నీళ్ళను తీసుకోండి. ఇప్పుడు మూత పెట్టి పప్పు బియ్యాన్ని ఒక 15-20 నిమిషాలు నానబెడదాం. మీరు కావాలంటే వెంటనైనా చేసుకోవచ్చు, బట్ ఇలా నానబెట్టి చేస్తే తొందరగా మెత్తగా ఉడుకుతుంది. 20 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపుని, కొంచెం కరివేపాకును, అలాగే ఒక 2 టీ స్పూన్ల నూనెని తీసుకొని ఒకసారి బాగా కలిపి కవర్ చేసి ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఒక పక్కన పప్పు అన్నం ఉడుకుతూ ఉంటుంది, మరో పక్కన పచ్చి పులుసును చేసుకుందాం రండి. పచ్చిపులుసు చేయడానికి ఒక గిన్నెలోకి ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని తీసుకొని కడిగి నానబెట్టండి. ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి 2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే కొంచెం కొత్తిమీర ఆకును తీసుకొని వీటిని ఒక 2 నిమిషాల పాటు కొంచెం ఇలా మెదిపినట్టుగా చేయండి. ఇప్పుడు ఇందులోకి నానబెట్టిన చింతపండును రసం తీసుకుందాం. ఇలా ఫస్ట్ తీసుకున్న నీళ్ళు తీసుకున్నాక మళ్ళీ చింతపండులో ఇంకోసారి నీళ్ళను తీసుకొని బాగా పిసికి తీసుకోండి. ఇలా మనం తీసుకున్న చింతపండు క్వాంటిటీని బట్టి పులుపుని అడ్జస్ట్ చేసుకుంటూ నీళ్ళని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపును, కొంచెం కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పును తీసుకొని ఒకసారి బాగా కలపండి. మీరు కావాలంటే పోపు పెట్టకుండా పచ్చి పులుసును ఇలాగైనా తీసుకోవచ్చు. ఇలా తిన్నా చాలా మంచి రుచిగా ఉంటుంది. ఇక్కడ నేను చిన్నగా పోపును కూడా పెట్టి తీసుకుంటున్నాను. పోపు గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ నూనెని తీసుకొని నూనె బాగా వేడయ్యాక 2-3 కట్ చేసిన వెల్లుల్లిపాయ ముక్కల్ని, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఇంగువను, 2 ఎండుమిరపకాయ ముక్కల్ని, అలాగే ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ నువ్వులను తీసుకోండి. పచ్చి పులుసులో నువ్వుల రుచి అనేది ఇంకా బాగుంటుంది. అలాగే కొంచెం కరివేపాకును తీసుకొని పోపంతా ఇలా బాగా ఫ్రై చేసి పచ్చి పులుసులోకి తీసుకోండి. సింపుల్గా చేసుకుని మంచి టేస్టీ పచ్చి పులుసు తయారైపోయింది. సో ఇలా తయారు చేసిన పచ్చి పులుసును రెడీగా పక్కన ఉంచండి. 3 విజిల్స్ తర్వాత విజిల్లోని గాలంతా పోయాక చూపిస్తున్నాను. చూడండి, అన్నం చక్కగా ఉడికిపోయింది కదా. ఇలా చక్కగా ఉడికించిన ఈ అన్నంలోకి ఒక 2-3 కప్పుల వరకు నీళ్ళని తీసుకోండి. ఇలా నీళ్ళని తీసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ పైన పెట్టి ఉడికించుకుందాం. మనం ఈ అన్నాన్ని ఒక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి. మరి ఎక్కువ టైం ఉడికించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒక పక్కన ఈ అన్నాన్ని ఇలా ఉడికిస్తూ మరో పక్కన ఇంకొక కడాయిని కానీ లేదా గిన్నెను కానీ తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 7-8 దంచిన వెల్లుల్లిపాయ ముద్దను, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రను తీసుకొని ఫ్రై చేయండి. ఇవి ఇలా కొంచెం వేగాక ఇందులోకి 4 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఇందులోనే కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే కొంచెం కరివేపాకును తీసుకొని ఫ్రై చేయండి. వీటితో పాటు 2 ఎండుమిరపకాయ ముక్కల్ని కూడా తీసుకొని ఫ్రై చేయండి. అలాగే ఇందులోకి ఒక 7-8 జీడిపప్పు పలుకుల్ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే వీటిని స్కిప్ చేసైనా చేయొచ్చు. పోపు ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక టమాటా ముక్కల్ని కూడా తీసుకొని కలుపుతూ 1-2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. మరి ఎక్కువ టైం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా కాసేపు ఫ్రై చేసేసరికి టమాటా కూడా ఆయిల్లో ఇలా చక్కగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఆవకాయ పచ్చడిని ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు తీసుకొని లో ఫ్లేమ్లో ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపాక పక్కన ఉడికిస్తున్న ముద్దపప్పు అన్నాన్ని కూడా తీసుకుందాం. ఇలా తీసుకున్నాక అంత చక్కగా కలిసేలా కలియబెట్టండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని,
అలాగే కొంచెం నీళ్ళను తీసుకొని బాగా కలపండి. మనకు ఈ ముద్దపప్పు ఆవకాయ రైస్ అనేది మరీ గట్టిగా కాకుండా కొంచెం లూజ్‌గా ఉంటుంది. ఎలా అయితే చల్లారుతుందో అలా తిరిగి కొంచెం గట్టిపడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలోనే ప్రిపేర్ చేయండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 2, 3 నిమిషాలు ఉడికించుకుందాం. 2, 3 నిమిషాల తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీరాకును, అలాగే 1, 2 టీ స్పూన్ల నెయ్యిని తీసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. మంచి రుచిగా తిన్నా కొద్దీ తినాలనిపించి ముద్దపప్పు ఆవకాయ అన్నం తయారైపోయింది. ఇలా మనం లంచ్‌లోకైనా, డిన్నర్‌లోకైనా మంచి రుచిగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను పిల్లలు అడిగారని మసాలా వడను ప్రిపేర్ చేసుకున్నాను. లేదా సింపుల్‌గా అప్పడాలను నంచుకుంటూ కమ్మగా తినేయొచ్చు. సో మీరు కూడా నోటికి రుచిగా, కమ్మగా తినాలనుకుంటే ఓసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.